హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గోల్డ్ యూనిక్. ఇవాళ చూపించే వీడియోలో కర్బూజా మిల్క్ షేక్ అండి. అవును, కర్బూజా ఉంది కదా ఇక్కడ, ఇదైతే ఇప్పుడు కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎలాగో చూద్దాము. ఇక్కడ చూడండి, నేను కర్బూజా అయితే పైన కొంచెమే కట్ చేసుకున్నాను, మిగతాది ఉంచేసాను. ఇప్పుడు లోపల గుజ్జు అంతా తీసేసుకోవాలి, బ్లెండ్ చేసుకోవాలి. కాయని ఇలాగే ఉంచుతాను నేను. ఓకేనా, నెక్స్ట్ ఏంటనేది చూద్దాము. ఇక్కడైతే నేను కర్బూజా పీల్ చేసి జార్లో వేసుకున్నాను కదా. ఇక్కడ సబ్జా గింజలు, చియా గింజలు కాదు, సబ్జా గింజలు, బెల్లం పౌడరు 2 స్పూన్స్, కాచి చల్లార్చిన పాలు 1 గ్లాసు. నేను బెల్లం ఎందుకు యూజ్ చేస్తానంటే షుగర్ నేను చాలా తక్కువ యూజ్ చేసేది. బెల్లం అయితే చాలా మంచిది, పిల్లలకు కూడా చాలా హెల్దీ. ఇంకా సబ్జా గింజలు, ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కదా, ఈ మిల్క్ షేక్లో సబ్జా గింజలు కలుపుకుని తాగితే చాలా కోల్డ్ ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు ఇది బ్లెండ్ చేసుకోవాలి. పాలు పోసి బ్లెండ్ చేసుకోవాలి. అది కూడా ఎలాగో చూద్దాము. నేను ఇక్కడైతే పాలు పోసేసాను, బెల్లం పౌడర్ కూడా వేసేస్తున్నాను. చెప్పాను కదా, షుగర్ కన్నా బెల్లం చాలా మంచిది. ఇక్కడ బ్లెండ్ అయితే చేసేసుకున్నాం కదా, బ్లెండ్ అయితే చేసుకుని కర్బూజాలో పోసుకున్నాం కదా. ఇప్పుడు సబ్జా గింజలు కలిపేసుకోవాలి, 1 2 స్పూన్స్. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువనే కలుపుకోవచ్చు, నేను 2 స్పూన్స్ కలుపుతున్నాను. ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి సబ్జా గింజలు. దీంట్లో స్ట్రా వేసి ఇలా కాయపలంగా పిల్లలకి ఇచ్చేస్తే తాగను, కర్బూజా తినను, కర్బూజా జ్యూస్ తాగను అన్న పిల్లలు కూడా తాగేస్తారు. కాయని చూసి చాలా బాగుంది, క్యూట్గా కాయపలంగా తాగొచ్చు అనేసి. నా దగ్గర స్ట్రా లేదు, స్ట్రా వేసేసి పిల్లలకి ఇచ్చేస్తే చాలా హ్యాపీగా తాగుతారు, వాళ్ళని బతిమాలక్కర్లేదు. ఓకేనా, ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. పిల్లలేంటి పెద్దోళ్ళేంటి ఎవరైనా, పిల్లలకైతే ఇలా కాయపలంగా కాయలో జ్యూస్ వేసిస్తే మాత్రం తప్పకుండా చాలా ఇష్టంగా తాగుతారు. ఓకేనా, నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. గోల్డ్ యూనిక్, బాయ్.